ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచ్లు కాస్త వన్ సైడ్ గా జరిగినట్లు అనిపించినా రెండో వారం తర్వాత నుంచి మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్నప్పటి నుంచి కొన్ని జట్లు అద్దరగొడుతున్నాయి. ఈ క్రమంలో హోరాహోరీ హై స్కోరింగ్ మ్యాచ్లే కాదు, లో స్కోరింగ్ థ్రిల్లర్ ను కూడా చూసాం. ఇప్పుడు సూపర్ ఓవర్ మజా కూడా అభిమానులను అలరించింది. నిజానికి టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న టీంలు వరుస ఓటములు చెందడం, గుజరాత్, ఢిల్లీ లాంటి జట్లు వరుస విజయాలతో దూసుకుపోవడంతో మ్యాచ్లు చూడాలంటేనే ఫ్యాన్స్ కి చిరాకు వచ్చేసింది. సిఎస్కే అయితే దారుణంగా 5 ఓటములు చెంది ఆఖరికి తలా మీదే విమర్శలు తెచ్చే స్థాయికి తెచ్చింది. దాంతో ఐపీఎల్ వ్యూవర్షిప్ రోజు రోజుకు పడిపోయింది. కానీ 3 రోజుల నుంచి జరిగే మ్యాచ్లో ఐపీఎల్లో మళ్లీ మజా తెచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి థ్రిల్లింగ్ మ్యాచ్లతో ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి దూరం కావడంతో ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే కెప్టెన్ గా తొలి మ్యాచ్ లో కోల్కతాపై దారుణ ఓటమిని మూటగట్టుకున్నాడు. కానీ ఏప్రిల్ 14 సోమవారం రోజు జరిగిన డో ఆర్ డై మ్యాచ్ లో లక్నోపై విజయం సాధించారు. ఆ మ్యాచ్ లో కూడా ధనాధన్ ధోని సిక్సర్లు, 4లతో మ్యాచ్ ని ముగించి సిఎస్కే వరుస ఓటములకు బ్రేక్ వేశాడు. అంతకుముందు ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ వరుసగా 3 రనౌట్లు చేసి ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ములాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య లో స్కోరింగ్ హై టెన్షన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. లో స్కోర్ మ్యాచ్ ని ఈజీగా చేజ్ చేస్తుందనుకున్న కోల్కతా 95 పరుగులకే ఆల్అౌట్ అయింది. నరాల తెగే ఉత్కంఠభరిత మ్యాచ్ ని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆద్యంతం ఎంతో టెన్షన్ తో వీక్షించారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఐపీఎల్ 2021లో ఢిల్లీ సన్ రైజర్స్ మధ్య సూపర్ ఓవర్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ 2025లో ఢిల్లీ, రాజస్థాన్ మధ్య సూపర్ ఓవర్ వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్తో రాజస్థాన్ కు అడ్డుకట్ట వేసి 12 పరుగులను 4 బంతుల్లోనే ఛేదించి విజయం సాధించింది. ఇలా చతికిలపడిన ఐపీఎల్ 2025లో వరుసగా జరిగిన 3 మ్యాచ్లు కాస్తంత ఊపిరిపోశాయి. ఈ సీజన్లో ఇంకా ఇలాంటి థ్రిల్లింగ్ విక్టరీలు ఇంకెన్ని చూడాలో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఈ సీజన్ ప్లే ఆఫ్స్ కు ముందే ఇన్ని ట్విస్టులు ఉంటే ఇక క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఇంకెంత రసవత్తరంగా జరుగుతుందో వేచి చూడాలి.